ఆఫ్టర్ 2 వీక్స్ తర్వాత మళ్ళీ సండే రైడ్ చేస్తున్నా. ఆల్మోస్ట్ 2 వీక్స్ అంటే 15 డేస్ అవుతుంది బండి బయట తీసి. 15 డేస్ తర్వాత అయితే మళ్ళీ మన బెనెల్లి రోడ్ అయితే స్టార్ట్ చేసిన. సో నాతో పాటు అయితే ఇంకా 2 మెంబర్స్ అయితే రైడ్ చేస్తున్నారు. సో ఒక బైక్ వచ్చేసి అయితే మన Z9 బ్రాండ్ న్యూ బైక్ అండ్ అనదర్ బైక్ వచ్చేసి CBR 650F అనమాట. అండ్ మన బైక్ మీకు తెలిసిందే బెనెల్లి 600. సో మనమైతే ఈరోజు వచ్చేసి అయితే బ్రేక్ఫాస్ట్ రైడ్ అయితే మేము మరి టూ లాంగ్ కూడా కాదు, లైక్ ఒక 120-130 కిలోమీటర్స్ వరకు అయితే రైడ్ చేస్తున్నాం ఈరోజు. ఆఫ్టర్ 2 వీక్స్ తర్వాత కొంచెం ఎక్సైట్మెంట్ ఉందన్నమాట. మళ్ళీ బైక్ ఫ్రెష్గా కొత్తగా నడిపిస్తున్న ఫీల్ అయితే ఉన్నది. సో గైస్ ఇంకా రిమైనింగ్ అంతా మనం ఇంకా రైడింగ్లో మాట్లాడుకుందాం. చలో లేట్ చేయకుండా అయితే మనం ఇంకా రైడ్ స్టార్ట్ చేద్దాం. టైం వచ్చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ 6 అవుతుంది. 6 అవుతుంది టైము. మళ్ళీ మేము రిటర్న్ వచ్చేసి 10 లోపు రిటర్న్ రావాలని చెప్పేసి అయితే అనుకున్నాం. అందుకని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ చేసినాం. కొంచెం ఇక్కడ నేను రోడ్ పైన ఉన్నా కాబట్టి అంతా కొంచెం నాయిస్ డిస్టర్బెన్స్ ఉంది గాయస్, ఏమనుకోకండి. గాయస్ మన ముందున్న CBR 650F అయితే 2 బ్రదర్స్ ఎగ్జాస్ట్ ఉంది విత్ డెబీ కిల్లర్. దాని ముందున్న Z9 వచ్చేసి స్టాక్ ఎగ్జాస్ట్ అనమాట. సో నేను కూడా స్టాక్ ఎగ్జాస్ట్ వేయాలి బెనెల్లికి. లైక్ సౌండ్ నాకు రిటర్న్లో వస్తేప్పుడు హెడేక్ అయిపోతుంది. అందుకని చెప్పేసి నేను కూడా స్టాక్ ఎగ్జాస్ట్ కానీ డెబీ కిల్లర్ కానీ చూస్తున్నా. సో మేము ఇప్పుడు పోయే రూటు షామర్పేట మీదకి వెళ్ళిపోతాం. సో మన బ్రదరు Z9 బ్రదర్ షామర్పేట నుంచి ఒక కొంచెం డిఫరెంట్గా ట్రై చేసాం రోడ్ అక్కడ నుంచి అని అన్నారు. సో అక్కడ ఆ రోడ్ నుంచి అయితే ట్రై చేస్తాం. నేను కూడా ఎప్పుడు పోలేదు ఆ రోడ్కి, మన బ్రదర్కి తెలుసు అంట, మా ఇద్దరికి అయితే ఐడియా లేదు. సో ఆ రోడ్ మీద నుంచి అయితే పోదామన్నాడు. సరే రోడ్ బాగుంటే ప్రొసీడ్ అవుదామని చెప్పినా, నేను కూడా బాగుందన్నాడు. సరే అని చెప్పేసి పోతాం ఆ రోడ్ మీద, చూద్దాం అక్కడ ఎట్లా ఉంది రోడ్డు. ఎప్పుడు పోలే కాబట్టి నేను కూడా. కానీ 15 డేస్ తర్వాత బైక్ డ్రైవ్ చేస్తుంటే మాత్రం మస్తు హైలైట్ ఉంది ఆ ఫీల్. యాక్చువల్లీ సండే ఈ టైంలో ట్రాఫిక్ ఉండదు అనుకున్నా, సండే కూడా వదులుతలేరు ఎవరు. యాక్చువల్లీ ట్రాఫిక్ ఇప్పుడు సండే ఎందుకు ఉందంటే అంత పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ట్రాఫిక్ ఫుల్ ఉంటుంది. లాస్ట్ సండే కూడా ఇట్లనే ఉండే, బట్ ఆ రోజు నేను బైక్ తీయలేదు. ఇది నార్మల్ డైలీ యూజ్ బైక్ మీద బయటికి పోయినుండే నేను కూడా. అప్పుడు కూడా ఇట్లా ట్రాఫిక్ ఉంది, కొంచెం హెవీగానే ఉంది ట్రాఫిక్ ఎర్లీ మార్నింగ్ నుంచే. సండే ఇదంతా పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ట్రాఫిక్ ఉంటుంది సండేస్. ఇలా బండికి ఎఫ్జెడ్కి వెనకాల నెంబర్ ప్లేట్ లేదు, ఏం లేదు. 3 ఉన్నారు, 3 రైడింగ్, ఎగ్జాస్ట్ లేదు. ఏమరా నాయన మీరు అట్లా పిల్లలు. స్నాప్ పెట్టుకుంటారా? ట్యాంక్ ఉంది. చలో ఫుల్ ట్యాంకా? ఓకే, నో ప్రాబ్లం. పిల్లలు వాళ్ళ ఎఫ్జెడ్ బైక్ మీద Z9 అని రాసుకోరు, అంతే. ప్యాషన్ ఉంటుందిలే, అందరికీ ఉంటాయి కదా కోరికలు యూత్ అన్నాక. పెద్ద బైక్ వాడాలి, పెద్ద బైక్ నడిపేయాలి అని.
ఎంజాయ్ చేయవచ్చు అనమాట. సీనరీ అయితే అసలు అగ్రెసివ్గా ఉంటుంది. అది మన వెనెల లెక్క కాదనమాట, ఫుల్ అగ్రెసివ్ ఉంటుంది అది. ఈ లోపల ఇందాక మన బ్రదర్ చెప్పిండు ఒక 5-10 మినిట్స్ ఈ రూట్లో పోదాం బాగుంటుంది అని అన్నాడు. ఫస్ట్ టైం ఈ రూట్కి వచ్చిన, చూద్దాం ఈ రూట్ ఎట్లా ఉందో. ఇప్పుడే సన్ రైజ్ అవుతుంది అక్కడ, మనకు దూరం నుంచి సన్ కనిపిస్తుంది, మస్తుంది, బ్యూటిఫుల్ ఉంది. మస్తుంది రోడ్ అయితే ఇక్కడ వరకు. ఎట్లుందంటే ఒక ట్రాక్ లాగా కనబడుతుంది. వావ్, మస్తుంది రోడ్ అయితే. నిజంగా అసలు ఇక్కడ ఒక మనిషి కూడా లేడు. రీసౌండ్ కొడుతుంది టన్నెల్లా. సిబిఆర్ ఏమన్నా పుల్ చేసిండా అసలు, ఎక్సలెంట్. రోడ్ అయితే మస్తు ఉంది మన బ్రదర్ చెప్పినట్టు. అసలు క్రేజీ అంటే క్రేజీ ఉంది వ్యూ ఇదైతే. మంచి అక్కడ నా ఇదే తోట ఉన్నట్టుంది, మామిడి తోట మించి సన్ రైజ్ అవుతుంది, దాని మీద మంచి ఉరుస్తుంటే అసలు మస్తు ఉందన్నమాట వ్యూ చూడడానికి. డార్క్ ఉంది ఇక్కడ మొత్తం, ఫాగ్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్. ఆహా, అవుతుంది. మస్తు క్రేజీ అంటే క్రేజీ. అవును, ఆడ బాగుంది, అక్కడ పొలాలు ఎక్కువ ఉన్నాయి, అక్కడ బాగుంది. ఇక్కడ కూడా బాగుంది నిజంగా. మస్తు అయితే మస్తు ఉంది అసలు. రోడ్ కూడా అసలు నిజంగా ఎక్సలెంట్. ఇంకా కొంచెం ఉంటుంది, తర్వాత మధ్యలో ఒక 1-2 విలేజెస్ వస్తాయి. ఇంకా ఫాగ్ అయిపోతుంది నా వైజర్. పిల్లాక్ లేదు నాకు, లేదా పిల్లాక్ లేదు. అది క్లియర్ దానికి పెట్టా. బ్రో బైక్స్ కూడా తీసుకోండి ఫొటోస్. కే గ్రూప్ రానట్టుంది, మనమేనా ఫస్ట్.
వ్లాగ్ హైదరాబాద్. గైస్ బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. మళ్ళీ రిటర్న్ ఇప్పుడు ఇక్కడ నుంచి రంగనాయక సాగర్ పోతున్నాం. సో రంగనాయక సాగర్ పోయేసి ఇక్కడ నుంచి మాకు ఇంకొక 20 to 30 కిలోమీటర్స్ వస్తుంది అనుకుంటా రంగనాయక సాగర్. ఫైనల్గా అయితే వచ్చేసినాం ఇక్కడికి రంగనాయక సాగర్, శ్రీ రంగనాయక సాగర్. యాక్చువల్లీ ఇది రంగనాయక సాగర్ ఎందుకు వచ్చిందని అంటే, ఇది ఇక్కడ మన బ్యాక్ సైడ్ రంగనాయకపురం అని ఒక విలేజ్ ఉందన్నమాట, చిన్న విలేజ్. ఆ విలేజ్ పేరు అయితే రంగనాయకపురం. మేబీ ఆ ఊరు పేరు నుంచి పెట్టారు అనుకుంటా దీనికి రంగనాయక సాగర్ అని. సో ఇది మన కొండపోచమ్మ లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఇక్కడ దాకా ఉండే వాటర్. మంచి స్ట్రెచ్ ఇది అయితే, మా వాళ్ళు గుంజేసారు. ఆహా మస్తుంది పో, ఇక్కడ ప్రశాంతంగా ఉంది. హైలైట్ కదా. వా ప్రశాంతమైన వాతావరణం, పీస్ ఉంది అసలు, సైలెంట్గా, సిటీకి దూరంగా. అసలు అమేజింగ్ అనమాట. పైన అయితే ఒకటి హౌస్ ఉంది, ఫామ్ హౌస్ ఏమో అది, నాకైతే ఐడియా లేదు, అనుకుంటున్నా. బట్ హైలైట్ అసలు ఇక్కడైతే ఇదంతా. రిటర్న్ అయితే కొంచెం హైపర్ రైడ్ ఉంటుంది, అది ఎవ్రీ రైడ్ అంతా అనమాట. ఎప్పుడు వచ్చినా కూడా పోతేప్పుడు అందరం కొంచెం స్లోగా పోతాం, రిటర్న్ ఇంటికి వచ్చినప్పుడు మాత్రం హైపర్ ఉంటుంది అనమాట రైడ్ అంతా. అంటే క్యాజువల్గా ఇట్లా జరిగిపోతాయి, కావాలని అయితే ఎవరేం పోమో. బట్ అది ఆటోమేటిక్గా ఇంకా రిటర్న్ బ్యాక్ టు హోమ్ అన్నప్పుడు హైపర్ ఉంటుంది రైడ్. క్రేజీ వచ్చినాం బ్రో, స్పీడ్ అయితే. ఓపెన్ లేదు కదా, ఆడ ముందు అవుతాం ఇంకో దగ్గర. మ్యాడ్ కొట్టి ఇచ్చిపెట్టేసినాం స్పీడ్ అయితే. కొంచెం వాటర్ బ్రేక్ కోసం చూస్తున్నాం.